వేదాంత పరిచయం పరిభాష. నేతి నేతి ప్రక్రియ ద్వారా మనం ఈ ఆత్మని తెలుసుకుందాం. అనుభవంలోకి వస్తున్నది ఏది కూడా అది ఆత్మ కాదు, చైతన్యతత్వం కాదు. ఈ జగత్తు, సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు నాకు అనుభవంలోకి వస్తుంది. నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది ఆత్మ కాదు. ఈ దృగ్గోచరమైనటువంటి నా ఇంద్రియాలకు అనుభవంలోకి వస్తున్న ఈ జగత్తంతా ఆత్మ కాదు, అది నా స్వరూపము కాదు, అది నేను కాదు. నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు. ఇంకా జగత్తు తర్వాత ఈ శరీరం. ఈ శరీరం గురించి చూసినట్టయితే ఈ శరీరంలో ఉండేటటువంటి మార్పులు నాకు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ శరీరము ఆత్మ కాదు, ఇది చైతన్యతత్వము కాదు, ఇది జడ వస్తువు. నేతి నేతి. ఇంకా శరీరం తర్వాత నాకు బాగా సన్నిహితంగా ఉన్నది మనస్సు. ఆ మనస్సులో ఉండేటటువంటి వికారాలు కూడా నాకు తెలుస్తున్నాయి. ఆ వికారాలు, ఒకప్పుడు నేను ఆనందంగా ఉన్నాను, ఒకప్పుడు దుఃఖంగా ఉన్నాను, ఇప్పుడు చికాకుగా ఉంది. ఈ రకమైనటువంటి ఆలోచనలు నాకు బాగా సుస్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి ఈ అనుభవించబడేటటువంటి మనస్సును కూడా నేను కాదు, ఆత్మ కాదు, నేతి నేతి. ఇంకా మనస్సు కన్నా అధిష్టానంగా ఉన్నటువంటి బుద్ధి, ఆ బుద్ధి అది నిర్ణయాత్మకం బుద్ధి. అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పేదే బుద్ధి. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధి కూడా ఎలా పనిచేస్తోంది అనే విషయం నాకు తెలుస్తోంది. కాబట్టి ఈ బుద్ధి కూడా నాకు అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చేది ఏది కూడా ఆత్మ కాదు, అది నా స్వరూపం కాదు. అంటే నేతి నేతి, బుద్ధి కూడా నేను కాదు. ఇప్పుడు జగత్తు నేను కాదు, శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంకా బుద్ధిని నేను కాదు. అంటే వీటన్నిటికీ అధిష్టానంగా ఉన్నటువంటి ఆ చైతన్య తత్వము, సాక్షి చైతన్యము, అదే నా యొక్క నిజస్వరూపము, అదే ఆత్మ. ఈ విధంగా నేతి నేతి ప్రక్రియ ద్వారా ఆత్మను మనం తెలుసుకోవచ్చు.